అందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం. వెంకటరామబాబు గారు అక్కడికి వెళ్లి ఈ ఫ్లెక్సీ తీసేయమని చెప్పి అడగడం కూడా జరిగింది. ఆయన వెంకటేశ్వర దగ్గరికి వెళ్లి పూజలు చేసి తిరిగి వస్తా ఉంటే ఆయన మీద హత్యాయత్నం చేయడం కానీ కర్రలు కత్తులతో తీసుకొచ్చి దాడులు చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు? కొన్ని వందల మంది పైకి వచ్చి చెప్పులతో కర్రలతో పడతా ఉంటే మీరు ఏ విధంగా తిరుమల తిరుపతి గురించి ప్రొటెక్ట్ చేస్తా ఉంటారు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా అక్కడికి వచ్చి హత్యాయత్నం జరిగినప్పుడు ఆవేశంలో ఆయన మాట్లాడేదానికి కూడా ఆ తర్వాత పొరపాటు ఏందని చెప్పినా కూడా ఈ రోజు ఆయన మీద కేసులు పెట్టి ఆయన తీసుకెళ్లి లోపల పెట్టడం. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు, కూతురు గాని భార్య గాని వీరందరూ ఉన్నా కూడా వారందరూ ఉన్నా కూడా ఆ ఇంటిని ధ్వంసం చేయడం కానీ పెట్రోల్ బాంబులు వేసి ఆ ఇంటిని తగలబెట్టడానికి ప్రయత్నించడం కానీ ఇది ఏ విధంగా మనం బీహార్ కంటే కూడా అత్యంత పాతకమైనటువంటి పరిపాలన ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన పరిస్థితి ఈ రోజు ప్రపంచం అంతా కానీ భారతదేశం అంతా కానీ అనుకునేలాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు అందరం కూడా బాధపడతాం.